బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసివ్వండి, మీకు నజరానా ఇస్తాం. ఇది సైబర్ నేరగాళ్లు విసిరే ఆఫర్. పోయేదేముంది, చేతికి డబ్బొస్తోంది కదా అని ఖాతా తెరిచి ఆ వివరాలన్నీ ఎవరికైనా ఇచ్చారో మీరు జైలుకెళ్లడం ఖాయమంటున్నారు నిజామాబాద్ పోలీసులు. ఇంతకీ బ్యాంక్ ఖాతాకి జైలుకి ఉన్న లింక్ ఏంటి అంటారా? అయితే మీరే చూడండి. మ్యూల్ ఖాతాలు సైబర్ నేరాల్లో తరచూ వినిపించే పదం ఇది. సైబర్ నేరగాళ్లకు నిజంగానే ఇదో అస్త్రం. అమాయకులను మాయమాటలతో లొంగదీసుకుని వారికి ఎంతో కొంత ముట్టజెప్పి వారి నుంచి బ్యాంక్ ఖాతా వివరాలను ఏజెంట్ల ద్వారా తీసుకుంటారు సైబర్ నేరగాళ్లు. ఆ తర్వాత సైబర్ మోసాలతో తాము కొల్లగొట్టిన డబ్బును నేరుగా మ్యూల్ ఖాతాకు మళ్లిస్తారు. వెంటనే ఆ డబ్బును మరో చోటికి తరలిస్తారు. ఇలా మళ్లించిన డబ్బును ట్రేస్ చేయడం కష్టంగా మారుతోంది. ఇప్పుడు ఈ మ్యూల్ ఖాతాల వ్యవహారం నిజామాబాద్ ను కుదిపేస్తోంది. మ్యూల్ ఖాతాలతో మాయ చేస్తూ కోట్లు కొల్లగొట్టారు సైబర్ దొంగలు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలను విక్రయిస్తున్న 5గురిని అరెస్టు చేశారు. నకిలీ ధృవపత్రాలు, వివిధ ఫోన్ నెంబర్ల ద్వారా నకిలీ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా 3 నెలల్లోనే 31 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఈ ఆపరేషన్ లో మరికొంతమంది హస్తం ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వాళ్ళు యాదృచ్ఛికంగా 4 ఇక్కడ మన నిజామాబాద్ వాళ్ళు ఇక్కడ లోకలైట్స్ ఉండి వాళ్ళ అకౌంట్స్ ఉండడం, వాళ్ళ అకౌంట్స్ చెక్ చేస్తే ఈ 3 నెలల్లో 31 కోట్ల ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. సరే ఎవరు వాళ్ళు అని మేము ఆరా తీయడానికి వెళ్తే దాంట్లో ఒకరు ఫ్రూట్ షాప్ ఓనరు, తర్వాత ఒకరి దగ్గర డైరీ ఫామ్, ఇంకో వ్యక్తి ఏమంటే డ్రైవర్, ఇట్లాంటి ఈ బార్బర్ షాప్, ఇట్లా చిన్న చిరు ఉద్యోగులు, వాళ్ళ దగ్గర అంత డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే దీన్ని పట్టుకోవాలని, దీన్ని శోధించడానికి దాంట్లోకి వెళ్ళి ఒకే రోజు రైడ్ చేయడం జరిగింది. టౌన్ 4 పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అన్ని చోట్ల రైడ్ చేస్తే మాకు విస్తుతిపోయే విషయాలు కనపడ్డాయి. అందుకే డబ్బుకు ఆశపడి బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికి ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేసిన వారిపై కేసులు నమోదవడమే కాదు, జైలుకు వెళ్లక తప్పదంటున్నారు పోలీసులు.